పాట ఉందిలే వాణి. వాణి వాణి సార్ ఆవిడ శ్రీరంగం బ్రదర్స్ దగ్గర సంతకం పెట్టించుకోవడానికి సంతకం ఏమిటండి? సంతకం అసలు ఒట్టి మంచి కాదు, మధ్యలో ఏమన్నా అయితే. వాణి అమ్మ వాణి ఎక్కడికి వెళ్ళావు? చాలా థ్యాంక్స్ అండి, అటు ఇటు దొరికిపోకుండా తీసుకొచ్చారు. రాను అసలు ఒట్టి మనిషి కాదు. మీ బామ్మ తలుచుకుంటున్నట్టుంది. ఆకలిస్తుందా? నువ్వు పస్తులు పెడితే ఆకలేదండి మరి. ప్లేట్ ఏది? ప్లేట్ ఏది? అదే నేను అడుగుతున్నా. ఇంకేం లేదా తినడానికి? నన్ను తిను. చా తప్పు పాప. అయ్యా ఇదిగో ఈ స్పూన్ అందాక బిస్కెట్లు తిన్నట్టు తింటూ ఉండు, నేను ఇప్పుడే ఏదైనా తీసుకొస్తా. ఇగో నువ్వు తింటూ వెళ్ళు. జోకులు. మీకు శ్రీరంగం బ్రదర్స్ కి ఉన్న అనుబంధం ఎలాంటిదో చెప్పగలరా? ఏమండి ప్లీజ్ ఒక్క నిమిషం, ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది ప్లీజ్. నేను కూడా ఒక్క నిమిషం కెమెరాలో పడదామేనమ్మా. సారీ అండి కుదరదు, ప్లీజ్ ఒక్క నిమిషమా. శుభం. బాబా బాబుకి పెద్ద ఆయన పేరు పెట్టుకుందాం. బాబుకి పెద్ద ఆయన పేరు పెడదాం ఉంటుంది. ఏమైందమ్మా? ఏమైంది? నొప్పులు వస్తున్నాయేమిటి? నొప్పులు వస్తున్నాయా? ఏమైంది? ప్లీజ్ ప్లీజ్. ఏంటమ్మా కంగారు పెట్టేది? చిన్నపిల్లలు ఏమైంది? నేను ఉన్నాను కదా, నువ్వు కంగారు పడుకో, వచ్చేస్తాను. జాగ్రత్త చూసుకోవాలి మరి. ఏమండి ఏమండి ఇక్కడ ఏమండి? డాక్టర్ ఉన్నారా? ఏంటండి మీరు డాక్టర్ కదా? డాక్టర్ ఏమండి మా ఊరికి నొప్పులు వస్తున్నాయి అక్కడ? డాక్టర్ మీరు కొంచెం డాక్టర్ ఎవరైనా తీసుకొస్తారు. మంచినీళ్ళైనా తాగుతారా? వాణి టైంలో ఒక్క డాక్టర్ లేడు, ఇదేమిటా కర్మ. ఆయన అర్థం అర్థం లేకుండా ఈ నొప్పులు ఎవరు చెప్పు. మామిడికి ఎప్పుడు వచ్చేస్తాయి అయినా పేరంటే డాక్టర్. సారీ అండి, 40-50 కిలోమీటర్ల దూరం వరకు హాస్పిటల్ నూరు లేదు, అనుభవం గల డాక్టర్ లేడండి. భగవంతుడు ఏమిటి పరీక్ష? ఇప్పుడు జరగాలని ఏమైనా జరిగితే ఏమి జరగదు బాబు, ఏమి జరగదు. పక్కనే పెద్ద ఆయన ఉన్నారు, ఆయన హస్తవాస చాలా మంచిది. నేను వెళ్ళిపోయి కొంచెం తొందరగా తీసుకెళ్ళి. అది జరిగిందా? పెద్దయ్య పెద్దయ్య ఇందాక మీ దగ్గరకు వచ్చి సంతకం పెట్టించుకుందే ఆవిడకున్నట్టు నొప్పులు వస్తున్నాయి, ఒకసారి చూడరా. రండయ్య. ఏమిటమ్మా అలా నడిపించేస్తున్నావు? మధ్యలో ఏమైనా ఉండండి, మా బామ్మగారు ఇలాగే నడిపించేవారు. ఏం బామలు పాతకాలం. నువ్వు వెలిగా కూర్చో, నాకు ధైర్యం చెప్పాల్సింది పెడతాను చెప్పు. అది వచ్చేస్తున్నాను సార్. ఇదే మొదటి కాల్పు, పుడు పుట్టింట్లో పోసుకోవాలని పెద్దవాళ్ళు చెప్తాను. నువ్వు ఉండే అమ్మా, ధైర్యం చేసి తీసుకొచ్చాను. ఇదిగో మధ్యలో ఇలా పైకి అలా కనిపిస్తుందే కానండి, ధైర్యస్తురాలు కాదు. పర్వాలేదమ్మా, నీకేం పర్వాలేదు. కానీ ఇంకేం భయం లేదులే. క్షణం గరిమల నీ మురిపపు ముద్దుల మొలకొచ్చేదిక ఒక్క క్షణం ఒక్క క్షణం. అమ్మ కడుపు చల్లగా అయ్య కలలు పండగ ఇమ్మనరే ఇమ్మనరే దేవతల ఈ తల్లికి వరము ఈ లాలికి స్వరము ఇహము పరము. అమ్మ కడుపు చల్లగా అయ్య కలలు పండగ ఇమ్మనరే దేవతల ఈ తల్లికి వరము ఈ లాలికి స్వరము ఇహము పరము. ఇప్పుడు శ్రీరంగం బ్రదర్స్ చేస్తున్నది సంగీతం మీద కొత్త ప్రయోగం అంటారా? అవును, ఎంతటి బాధనైనా మరిపించే సమ్మోహన శక్తి సంగీతానికి ఉందని నిరూపిస్తున్నారు. సంగీతం ఒక మొత్తమందులా పనిచేయగలదు. లాగా
అవునండి. దీన్నే మ్యూజిక్ థెరపీ అంటారు కదా. కౌసల్యకు తప్పని అమ్మ వేదన మన రామ కీర్తన. రామం దశరథ రామం దంచవి రామం ధైర్య సోమం. రామం దశరథ రామం దంచవి రామం ధైర్య సోమం. దేవకికే తప్పని చెరసాల వేదన నవరసాల నర్తన. నందనందనం భక్త చందనం గోపికా గోవందనం. నందనందనం భక్త చందనం గోపికా గోవందనం. గగపరిగ సాధస ఇకరి కథ పాగరి గపగ పాద పాసరా గగరి రిస సరి రిస సరళ సాగ పగరి సరి తూర్పు తల్లికి తప్పదు ఉదయ వేదన. మేఘాలకు తప్పదు మెరుపు వేదన. ఏంటమ్మా? ఒక్క క్షణం గరిమల నారి పెట్టు ముత్తుల మొలకొచ్చేదిగా ఒక్క క్షణం. అమ్మ కడుపు చల్లగా అయ్య కలలు పండగ ఇమ్మనరే దేవతల ఈ తల్లికి వరము ఈ నాదికి స్వరము ఇహము పరము. కల్లోలపు కడలి మీద తాను తేలగా వటపత్రశాయిగా 9 మాసాల యోగి చెరువు కెవున తొలికేక పెట్టగా శోకంలో పుట్టెనంట రామాయణము. శోకంలో పుట్టినంట రామాయణము. శ్లోకంగా పెరుగునంట జన్మల రుణము. ఆ రుణానుబంధమే ఈ శిశు జననం. నందనందనం భక్త చందనం గోపికా గోవందనం. నందనందనం భక్త చందనం గోపికా గోవందనం. నందనందనం భక్త చందనం గోపికా గోవందనం. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. జో జో తాననాననాననా తాననాననాననా ఇమ్మనరే దేవతల ఈ తల్లికి వరము ఈ లాలికి స్వరము ఇహము పర. రిగరి సనిసా. ఏమిటమ్మా నీలో నువ్వే పాడుకుంటున్నావు నవ్వుకుంటున్నావు? తాతయ్య, శ్రీరంగం వారి గురించి నువ్వు చెప్పినప్పుడు చాలా టూ మచ్ గా చెప్పావనుకున్నాను. కానీ కళ్ళారా వాళ్ళ ప్రతిభ చూసిన తర్వాత తాతయ్య వాళ్ళు నిజంగా చాలా
సంగీతంతో వాట్ ఎ మిరకల్ డెడ్ తాతయ్య. అన్బిలీవబుల్. అవునమ్మా, వాళ్ళిద్దరే ఉద్దండులు. అందులో ఆ చిన్నాయన రంగా చాలా ప్లెజెంట్ పర్సన్. అహం ఆర్భాటం లేని ఎంతో నమ్రత గల మనిషి. అంత కీర్తి అంత డబ్బు ఉన్నా అందరికీ ప్రేమను పంచి ప్రేమను పొందే వ్యక్తి. నీ కూడా బహుశా అలాగే అనిపించుండొచ్చు, అవునా? ఏమో, నాకింకా ప్రేమని పంచలేదు, నా ప్రేమని పొందలేదు. మరి నేను అప్పుడు ఎలా చెప్పగలను? చెప్పే రోజు వస్తుంది, అప్పుడు ఆ శుభవార్త ముందు నాకే చెప్పాలి. అలాగే తాతయ్య. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. నానా నానా, తమ్ముడు కృష్ణుడి వేషానికి స్కూల్లో ప్రైజ్ వచ్చింది నానా. వెరీ గుడ్, అంత బాగా చేసావు అనమాట. నేను కాదుగా, సురేఖ ఆంటీ మా అమ్మలాగా యాక్ట్ చేస్తేనే కదా నాకు ఈ ప్రైజ్ వచ్చింది. అసలు సురేఖ ఆంటీకి ఈ ప్రైజ్ ఇవ్వాలి కదా నానా. పోనీ ఇది ఇచ్చేద్దామా నానా? ఇది నువ్వు ఉంచుకో, తనకి ఇంకోటి ఇస్తాలే. సరే నానా. ఈ అమ్మగా ఎంత పుణ్యం చేశానయ్యా. నాన్న కన్నా పదే పదే నీవుసే వినిపిస్తుంటే అది ఏమని చెప్పేది, ఎవరికి చెప్పేది? అదే మా అమ్మాయి సురేఖ గురించి మీకు తెలుసుగా. డిగ్రీ పూర్తి చేసి బీవీ ఛానల్లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తోంది. ఈ విషయం ఒకసారి చెప్పారు, ఇప్పుడు మళ్ళీ చెప్పడంలో ఒక ఇంపార్టెన్స్ ఉందిలేండి. కాటన్, మీ సిస్టర్ సన్ గోవర్ధన్ అమెరికా నుంచి వస్తున్నాడన్నారు. ఎప్పుడు వస్తున్నాడు? ఇండియాలో ఎన్ని రోజులుంటాడు? టికెట్ దొరికితే ఏ క్షణానైనా రావచ్చు. అయినా వాడి గురించి అంత ఇదిగా అడుగుతున్నారేమిటి? మా సురేఖ పెళ్లిడికి వచ్చింది. అతనికి ఇండియాలో సంబంధాలు చూస్తున్నారుగా. అర్థమైంది. మా వాడికి మీ అమ్మాయి అయితే ఎలా ఉంటుందని, అంతేగా? అవునండి. కట్న కానుకల్లో గాని పెళ్లి జరిపించడంలో కాని మీ అంతస్తుకి ఏమీ తక్కువ చేయం. అలాగే. అయినా వాణ్ణి రానివ్వండి, ఎవరికెవరు రాసి పెట్టున్నారో